హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్. ఈరోజు రెసిపీ పుట్టగొడుగులతో పులావ్, అదేనండి మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్ తినడం వల్ల డి విటమిన్ మరియు బాడీకి అధిక పోషక విలువలు లభిస్తాయి. మష్రూమ్ బిర్యానీ కోసం 200 గ్రాముల మష్రూమ్ ఇట్లా స్కిన్ రిమూవ్ చేసి ఉప్పు వేసి వాటర్లో శుభ్రంగా కడుక్కోండి. బాస్మతి రైస్ 1 టంబ్లర్, ఇది 250 గ్రాములు ఉంటుంది. దీన్ని శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టుకోండి. బిర్యానీ స్పైసెస్ మరియు రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, మసాలా పౌడర్, ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ఇట్లా చీల్చుకుని పెట్టుకోండి. అట్లాగే ఒక బిగ్ సైజ్ టమాటా, కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా కట్ చేసి పెట్టుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కుక్కర్ మీడియం సైజ్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసి వేడయ్యాక మసాలా దినుసులు, ఉల్లి, పచ్చిమిర్చి, టమాటా అన్నీ బాగా వేగిన కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మసాలా పౌడర్ కూడా వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపి మష్రూమ్ కూడా వేసి నీరు ఇంకేంత వరకు మగ్గనిచ్చి 1 గ్లాసు రైస్కి 1.25 గ్లాసు వాటర్ వేసి మరిగిన తర్వాత ఉప్పు సరిపోయింది లేదో చూసుకుని నానిన బాస్మతి రైస్ను కూడా వేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. 10 నిమిషాలు ఆగి మూత తీసి చూడండి. కుమకుమలాడుతూ ఎంతో రుచికరమైన మష్రూమ్ బిర్యానీ రెడీ అయ్యి ఉంటుంది. దీన్ని అంతా కలిసేలా ఒక్కసారి జాగ్రత్తగా మిక్స్ చేసి ఏదైనా రైతా లేదంటే మీకు ఇష్టమైన కర్రీతో తిని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కల్కి కిచెన్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.